తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న చంద్రబాబు విభజన తర్వాత తొలిసారి పాలమూరు జిల్లాలో పర్యటించారు. ప్రజాగర్జన పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసి టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. జిల్లా అభివృద్ధి తన ప్రభుత్వ ఘనతగా చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు గెలిపిస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ ప్రామిస్ చేశారు బాబు. తెలంగాణను అభివృద్ధి చేశాను, నేనే చేశాను. ఈ కాంగ్రెస్ దొంగలు చేయలేదు, టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ పట్టించుకోలేదు. మళ్ళీ ఒక ప్రణాళికాబద్ధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తాం. నిండు మనసుతో ఆశీర్వదించండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర. రెండు నినాదాలతోనే ముందుకు పోతాను. ఇద్దరిని సమైక్య ఆంధ్రప్రదేశ్, జై ఆంధ్రప్రదేశ్, జై తెలంగాణ. తెలంగాణలో బీసీకి సీఎం పదవి ఇస్తానని బాబు చేసిన ప్రకటనపై హర్షం వెలిబుచ్చారు బీసీ సంఘం నేత కృష్ణయ్య. బీసీలంతా టీడీపీకి బాసటగా నిలవాలని ఆయన ప్రజాగర్జన నుంచి పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ మీ అందరూ చూశారు. నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకు తెలంగాణ రాష్ట్రానికి బీసీలకు తొలి ముఖ్యమంత్రిగా బీసీ వర్గానికి చెందిన వారికి ఇస్తానని చెప్పి ప్రకటించారు. ఇది నిజంగా చాలా చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. కాంగ్రెస్ పై అలిగిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తెలంగాణ అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని ఆయన అన్నారు. మరి సామాజిక తెలంగాణ, నవ తెలంగాణ ఒక్క చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడు. మరి ఆయన ద్వారానే తప్పకుండా నవ తెలంగాణ, బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పి సభాముఖంగా మరి ఒకసారి మీకు మనవి చేస్తున్నాను. ప్రజాగర్జన సభ టీడీపీ శ్రేణుల్లోనే కాదు అధినేత చంద్రబాబులోనూ జోష్ నింపింది. ఈ ఉత్సాహంలో జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర అంటూ నినదించిన బాబు అంతలోనే తేరుకున్నారు. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్ తమ నినాదం అంటూ స్పీచ్ ముగించారు. మొత్తానికి మహబూబ్ నగర్ సభతో జనాన్ని బుట్టలో వేసుకునేందుకు బాబు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.